తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని సుడిగాలి పర్యటనలు, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో వెలుగులు నింపామన్న ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, సానుకూల వాతావరణాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలంటూ పార్టీ శ్రేణులకు సూచన. అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యమన్న మంత్రులు, సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న శ్రీధర్ బాబు, సీతక్క. గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి కిషన్ రెడ్డి, అవినీతి రహిత పాలనను ఆశీర్వదించాలంటూ ప్రజలకు వినతి. పంట నష్టం, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న కాంగ్రెస్, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పంటలు ఎండిపోయాయన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు. శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న భద్రాద్రి, రేపు శాస్త్రోక్తంగా అంకురార్పణ. కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కసరత్తు, సాయన్న కుటుంబ సభ్యులతో కేసీఆర్ సమావేశం, నివేదితకు సీటు ఇచ్చేందుకు అంగీకారం, త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన. కర్ణాటకలో కరువు, నిధుల విడుదలపై రాజకీయ రగడ, ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించారన్న డీకే శివకుమార్. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో రసవత్తర పోరు, మెహబూబా ముఫ్తీతో తలపడనున్న గులాం నబీ ఆజాద్. బళ్ళారిలో భారీగా పట్టుబడిన నగదు, బంగారం, 5,60,00,000 నగదు, 3 కేజీల బంగారం, 103 కేజీల వెండి, 68 వెండి డిస్కట్లు స్వాధీనం. పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై కేసు, సోదాల పేరుతో గౌరవానికి భంగం కలిగించారంటూ టీఎంసీ నేత ఫిర్యాదు. మణిపూర్లో పునరావాస కేంద్రాల దగ్గరే పోలింగ్ బూత్లు, శిబిరాల దగ్గర ఓటు వేయనున్న 25,000 మంది ప్రజలు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ ఓటమి చెందితే బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ రాహుల్కు సూచన. రష్యాపై అదును చూసి దాడులు చేస్తున్న ఉక్రెయిన్, జపోరిజియా అణు ప్లాంట్పై డ్రోన్ దాడి నిర్ధారించిన రష్యా. ఐపీఎల్ 17లో బోణీ కొట్టిన ముంబై, ఢిల్లీపై 29 పరుగుల తేడాతో గెలుపు. సమిష్టి ప్రదర్శనతో మరోసారి విజయం సాధించిన లక్నో, గుజరాత్ టైటాన్స్పై 33 పరుగుల విక్టరీ.